అలనాడు భగవంతుడు సూరమగారు దేవలోక పట్ని వేల దేవాక్షుడు దేవాక్షుడు భార్య దేవాక్షురాల దేవాక్షురాల గర్భాన చల్లని కనుపుల్ల సరితం వలన అరింజ తోడబెట్టి అరింజ ఫలనాలకు దానం ఏడేళ్ళ కొడకైనాడు సచ్చిన్నాడు కొరివెట్టి కొనుక్కున్నాడు కానీ మళ్ళీ నాకు ఒక బిడ్డ లేదని పుట్టబుయ్యలేదు తురానాస్కరాలు వాళ్ళు వేసినారు. అగో సూర్యుని వరం చేత పుట్టింది కా బిడ్డ పేరు సూరమ్మదేమంటే ఎప్పుడు పేరు పెట్టిందో. అగో సూరమ్మ పుట్టిన 5 గడియలకు దేవాక్షుడి ప్రాణం వెళ్ళిపాయే దేవాక్షురాలి ప్రాణం వెళ్ళిపాయే. అలనాడు జగన్ ఎప్పుడు సాధించాడు పెద్ద పాపగారి నారదుడు ఏమనుకున్నాడు, అయ్యో నా చెల్లె పెరుగుతా అంటే నా చెల్లెకు పెళ్లి చేస్తే 15 రూపాయల ఖర్చు అయిందని చెప్పి పాపగారి నారదుడు చెల్లెని ఇప్పుడు బయటికి దాటిచ్చినాడు. పువ్వులు పుట్టిన పూజ బ్రహ్మయ్యకు సూరమ్మ భర్తని చేసినప్పుడు సూరమ్మ వెళ్ళిపోయి వచ్చి సురగిన్న పట్నం కట్టుకుంది. బతుకు బంగారం వెండి వేకుండా భారతం సురాన 33 గొట్ట దేవుళ్ళకు సంతానం ఇస్తాడు గాని లోకాల శివశంకర నాకు సంతానం ఎందుకు సూరమ్మదేవి వెళ్ళిపోయి వెళ్ళిపోయి నాకు అలవెడతాను అన్నప్పుడు అప్పుడైనా లోకాల శివశంకరుని కళ్ళు చూసిండు. అబ్బబ్బా సూరమ్మ వెండికొండ కత్తి వెండికొండ కాలబెడతా కానీ అగో సూరమ్మ గారు బాగా ఇవ్వలు కొట్టాలి, నరభూపత్తని ఇవ్వలు జమించాలి. భగవంతుడు ఆనాడు రాక్షసులతో తెంగ వేరే చెమట పుట్టింది, చెమటని తీసిండు. భగవంతుడు కుండు కొట్టిండు, కుండు లోపల కొట్టిండు. భగవంతుడు చెమటని తీసిండు, బండ కొట్టిండు, బండ లోపల కొట్టిండు. బల వీరభద్రుడు ఒరి కొడక వీరభద్ర బ్రహ్మందాన్ని కడుపులు పుట్టు అంటే నాయన్న బ్రహ్మందాన్ని కడుపులు పుడితే కట్టం వస్తుంది నాయ. ఒరి కొడక మోపేమ నేనెత్తుల బర్వేమ నానెత్తుల అన్న అంకిచ్చి బొంకిచ్చి వీరభద్రుని పడమారి సూరమ గర్భాన బిరయ్య పుట్టు అన్నాడు. పాపకారి నాడుతుండే వీసిన బ్రాహ్మణ వేషం కట్టిండు, అరుగులు ఎప్పుడు తప్పు చెప్పిండు. ఎరకల తొమ్మరాలుంటే పంచిపెట్టమన్నాడు, మేనమావాలంటే సాదుకొని దానమేమన్నాడు. ఎరకల తొమ్మరులకి ఎట్ట వంచి పెడదు అన్నగానే పట్నం మతలా ఎత్తాలని కుచ్చులు దాటన పచ్చని పల్లాకి 7 కడికీల విలువనంపిండు. పల్లాకి లోపల నిన్ను వండబెట్టి బొడ్డు చిప్ప తలాపని పెట్టి బొడ్డు కొంచెం కూడా తలాపని పెట్టి 7 కడికీలను ఎత్తుకొని ఊరుకు పనవడ కాంచాల మర్రి కింద నిన్ను వండబెట్టి నడుము నరుకుతే నాకు 100 బొట్టు నరుకుతే బొడ్డు గంట మీద నరుకుతే నాత పేరై పుట్టాను. దేవత పుట్టుకగా అట్టదామ పాయనమ్మ 4 కటికల తలపల నరికిండు, మా నమ్మ కానువాలు పంపిండు. కాంచల్ల మరి మీద భగవంతుడు ఉన్నాడు.
జగదేని మంకాల అక్క మంకాలి చంద్రమ్మ 7 కొట్టుకోరు ఇలా 1 మందిని కొట్టుకోని రంగాల మీద మనం ఎప్పుడు వెళ్ళి వచ్చినారు అచ్చవాది వారు అమ్మటలకు దక్కమ్మ పొంగులా భగవంతుడికి 12 ఏళ్ళ దాకా మేడల మిద్దలు ఎప్పుడు పెంపరాడదాం అగో 12 ఏళ్ళ నాడు అక్కతోని మన దగ్గరికి వచ్చిండు చిన్న గురులు చిన్న వాళ్ళు అన్నాడు పెద్ద గురులు పెద్ద వాళ్ళు అన్నాడు ఒరే తమ్ముడా వీరయ్య బతుకు తక్కువ లేదు బంగారం తక్కువ లేదు ఎండి వేకుండా ప్రార్థ మనకుండా తొడ మీద బల్లం పెట్టి రామంట రాజవేలు అన్నాడు లేదు అక్క మన కాలి మట్టి కానీ ఇంటోడే కావాలి నేను సవలచ్చ గొర్రెమ్మగా అత్త ఇంటికి రానన్నాడా అప్పుడు తమ్ముడిని దగ్గర పిలిచింది తమ్ముడా బాగా ఒక తల్లి గర్భాన ఉట్టకపోయిన ఒక తల్లి పిల్లలు కూడా ఉండవు అన్నదమ్మా తమ్ముని ఇచ్చిపోహన చేతి అక్క మాకాలి ఎప్పుడు లోయల వేడికి వెళ్ళిపోయినాడు భగవంతుడు 12 ఏళ్ళ నాడు సవలచ్చ మంద కావాలి ఎప్పుడు పట్టిండు 12 ఏళ్ళ నాడు కాదు దేవుడు మంద కావాలి పట్టిండు దేవుని మంద దేవోల పార్వదేవుని మంద పంచగురుల మంద అగో సాయి మంద మీద 7 బయలు 7 జాయిరాలు కూడా 15 మంది భయమన్లు సగపక్క మందలుగా అంటే మరి పుట్ట మీద కూర్చున్న కదా భగవంతుడు సగపక్క మందలుగా అన్నాడు భగవంతుడు మందనగా బట్టి పాయక 12 ఏళ్ళు అవుతుంది టోయక 9 ఏళ్ళు అవుతున్నది మరి పుట్ట మీద కూర్చున్న కాడ భగవంతుడికి ఒక నాడిపినము వస్తున్నాయి వాళ్ళ అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చి పెళ్లి మీద ప్రేమను పుట్టి అన్న మీద భ్రమలు కలిగిన అగో నాలవారిచ్చి వాళ్ళ కళ్ళ చూచిండు మీద వేపక్షుల కళ్ళ చూచిండు జీవకుమతికి మాణిక్యానికి చోటు చూపున్న ఇయ్యాల పుట్టంగా నాకు పురుగు లేదుగా నాకు పెళ్లి లేకపోయి మరి దేవతల నేను దేవునైనట్ట నరునైనట్ట అని పుట్ట మీద కూర్చున్నావు భగవంతుడు దేవుడు ఆచార్య కొలకి గెల పెడతాం కదా వీరయ్య